సార్ ఇల్లు పాప ఆగేను కేవలం 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి ఇలా రైతన్నకు వ్యవసాయానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా అటు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ పేరు మీద 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టిన ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతన్నకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ పార్టీ చేయలేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అంతేకాదు సంవత్సరంన్నర కాలంలో వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం. ఇటు రైతు భరోసా కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ ప్రతి అంశంలో రైతన్నకు తోడుగా నిలుస్తున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇలా స్వచ్ఛందంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఇలా దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి ఏ విధంగా అయితే జరుపుకుంటారో ఈ తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ రైతు సంబరాలు జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు అందరూ కూడా బతుకమ్మలతోటి, బోనాలతోటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా జీవిస్తున్నారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా రైతు రుణమాఫీ చేయకపోగా రైతులను నట్టేట ముంచింది బీఆర్ఎస్ సర్కార్. ఆనాడు కల్లాలలో కటింగ్ పేరు మీద అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి సర్కార్ బీఆర్ఎస్ సర్కార్. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక రైతులకు అండగా నిలుస్తూ కల్లాలలో కూడా ఎలాంటి కట్టింగ్ లేకుండా పూర్తిగా వారికి మద్దతు ధర ఇచ్చి, రైతులకు బోనస్ ఇచ్చి ఇలా రైతాంగానికి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్కార్కు మేమందరం కూడా ఎల్లప్పటికీ మద్దతు కలిగిస్తామని చెప్పి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.